వెల్కమ్ టు మెగానెట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. రాజకీయాల్లో వారసత్వం ఒక ఎత్తు అయితే ఆ వారసత్వాన్ని కాపాడుకుంటూ క్లీన్ ఇమేజ్తో ముందుకు సాగడం మరో ఎత్తు. ఉమ్మడి నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కాంగ్రెస్ దిగ్గజం జానారెడ్డి వారసుడుగా భారీ మెజార్టీతో గెలిచిన జైవీర్ రెడ్డి ఒకవైపు, ఆయన పేరు చెప్పుకుని ఎమ్మెల్యేగా అవతారమెత్తిన మరో నేత దందాలు ఇంకోవైపు. కంచె చేను మేసినట్లు ఎమ్మెల్యే పక్కనే ఉంటూ ఆయనకు రక్షణ కవచంలా ఉండాల్సిన వ్యక్తే ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తును బిగ్గెస్ట్ థ్రెట్గా మారారు. వరుస దందాలు, మద్యం వ్యాపారులపై బెదిరింపులు, మైనింగ్ లారీల నుంచి వసూళ్లు, ఇలా నియోజకవర్గంలో ఆ షాడో నేత ఆగడాలు క్రాస్ ద లిమిట్స్ అన్న ప్రచారం జరుగుతుంది. సాగర్ దాటి మునుగోడు, నల్గొండలోనూ తన సిండికేట్ ఎంపైర్ ను విస్తరించాలనుకున్న ఆ షాడో నేతకు తగిన షాక్ ఏంటి? అసలు ఎవరా వ్యక్తి? లెట్స్ వాచ్ ది స్టోరీ. నాగార్జున సాగర్ నియోజకవర్గం ఒకప్పుడు జానారెడ్డి లాంటి హుందాతనం ఉన్న నేతకు పెట్టింది పేరు. మెయింటైనింగ్ డిగ్నిటీ ఈజ్ హీస్ ట్రేడ్ మార్క్. కానీ ఇప్పుడు అక్కడ సీన్ పూర్తిగా మారింది. యువ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి సాఫ్ట్ నేచర్ను ఆసరాగా చేసుకుని ఒక కీలక నేత షాడో ఎమ్మెల్యేగా మారి చక్రం తిప్పుతున్నారట. నియోజకవర్గంలో ఏం జరగాలన్నా, చివరికి ఎమ్మెల్యేను కలవాలన్నా ఆ షాడో క్లియరెన్స్ ఉండాల్సిందేననే టాక్ నడుస్తోంది. అయ్యవారు వచ్చే వరకు అమావాస్య ఆగదు అన్నట్లుగా ఎమ్మెల్యే ఇంకా తన నియోజకవర్గ పనితీరుపై పట్టు సాధించకముందే ఈ షాడో నేత తన ఇల్లీగల్ యాక్టివిటీస్ మొదలు పెట్టేశారు. ముఖ్యంగా మద్యం వ్యాపారంలో ఈ నేత కన్ను పట్టంతో వ్యాపారులు బెబ్బేలెత్తిపోతున్నారు. నూతన మద్యం విధానంలో తనకు షాపులు రాకపోయినా అధికార బలంతో ఇతరులను బెదిరించి ఇప్పటికే 25% దుకాణాలను తన కంట్రోల్లోకి తెచ్చుకున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ షాడో నేత ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే, పెద్ద ఊరలో ఓ దుకాణాన్ని ఏకంగా లూటీ చేయించడం కలకలం రేపింది. ఎవరైనా ఎదురు తిరిగితే చాలు ఎక్సైజ్ ఆఫీషియల్స్ ను ఉసిగొల్పి రివర్స్ కేసులు పెట్టించడం అక్కడ సర్వసాధారణమైపోయింది. అధికారం అండ ఉంటే ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉంది ఈ నేత వ్యవహారం. ఏపీ నుంచి వచ్చే మైనింగ్ లారీల నుంచి శిస్తు వసూలు చేయటం దగ్గర నుంచి జానారెడ్డి వెంట నడిచిన సీనియర్ నేతలను దూరం పెట్టడం వరకు ఈ వన్ మ్యాన్ ఆర్మీ ఆగడాలకు అడ్డు లేకుండా పోతోంది. జైవీర్ రెడ్డికి ప్రతి పనిలో తానే చీఫ్ అడ్వైజర్ అని కలరింగ్ ఇస్తూ గ్రౌండ్ లెవెల్ క్యాడర్ను ఎమ్మెల్యేకు కలవనీయకుండా ఒక ఐరన్ కర్టెన్ ఏర్పాటు చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జానారెడ్డిని నమ్ముకుని 40 ఏళ్లుగా జెండా మోసిన సీనియర్లు ఇప్పుడు చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకున్నట్లు ఈ షాడో చేస్తున్న పనులను చూసి తల పట్టుకుంటున్నారు. సాగర్ నియోజకవర్గంలో ఆధిపత్యం చలాయిస్తున్న ఈ షాడో నేత తన సామ్రాజ్యాన్ని పక్క నియోజకవర్గాలకు కూడా విస్తరించాలని చూసి రెడ్ హ్యాండెడ్లీ బుక్ అయ్యారు. మునుగోడు నియోజకవర్గంలో ఓ మద్యం దుకాణం దక్కించుకుని అక్కడ లోకల్ ఎమ్మెల్యే రూల్స్కు విరుద్ధంగా వ్యవహరించడంతో గట్టి రెసిస్టెన్స్ ఎదురైనట్లు సమాచారం. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలి అన్న లాజిక్ ఈ షాడో నేత మర్చిపోయినట్లు ఉన్నారు. అటు నల్గొండలోనూ మరో నేత అనుచరుడి షాప్ను దక్కించుకోవాలని చూసి చుక్కెదురైందట. ప్రభుత్వంలోని పెద్దల సపోర్ట్ తనకే ఉందని ఫేక్ ప్రొజెక్షన్స్ ఇస్తూ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా నటిస్తూ ఈ దందాలు నడిపిస్తున్న తీరు కాంగ్రెస్ శ్రేణుల్లో ఆగ్రహం కల్పిస్తోంది. పక్కలో బుల్లెంలా మారిన ఈ వ్యక్తిని దూరం పెట్టకపోతే రాజకీయంగా జైవీర్ రెడ్డికి హ్యూజ్ పొలిటికల్ లాస్ తప్పదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నిజానికి జైవీర్ రెడ్డికి ప్రజల్లో మంచి పేరుంది. తండ్రికి తగ్గ తనయుడిగా, విద్యావంతుడిగా ఆయన పట్ల ప్రజలకు పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. కానీ ఈ షాడో నేత చేస్తున్న వసూళ్లు, సెటిల్మెంట్లు ఇప్పుడు ఎమ్మెల్యే చుట్టూ నెగిటివ్ క్లౌడ్ను క్రియేట్ చేస్తున్నాయి. చెడిపోయిన యాపిల్ మొత్తం బుట్టను పాడు చేస్తుంది అన్నట్లు ఈ ఒక్క షాడో నేత వ్యవహారం వల్ల మొత్తం నియోజకవర్గ అభివృద్ధి వెనుకబడి కేవలం వసూళ్ల పర్వం మాత్రమే హైలైట్ అవుతోంది. ఇంటర్నల్ సోర్సెస్ సమాచారం ప్రకారం ఈ షాడో నేత వ్యవహారం ఇప్పటికే గాంధీ భవన్, సెక్రటేరియట్ స్థాయికి చేరిందట. పార్టీ హైకమాండ్ కూడా ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ పవర్ పై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేకు తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయా, లేక తెలిసినా వారించలేని హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఆయన ఉన్నారా అన్నది ఇప్పుడు నియోజకవర్గంలో బిగ్ డిబేట్.
మొత్తానికి నాగార్జున సాగర్ లో షాడో ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పుడు క్లైమాక్స్ కు చేరింది. ఒకవైపు జైవీర్ రెడ్డి తన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని చూస్తుంటే, మరోవైపు ఈ షాడో నేత తన సెల్ఫిష్ మోటివ్స్ తో పార్టీ పరువును బజారున పడేస్తున్నారన్న ఆవేదన కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. నిప్పులేనిదే పొగరాదు అన్నట్లు ఇంత జరుగుతున్న ఎమ్మెల్యే మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావితీస్తోంది. కనీసం ఇప్పటికైనా జానారెడ్డి లాంటి సీనియర్ నేత కలుగు చేసుకుని ఈ షాడోకు ఫుల్ స్టాప్ పెట్టకపోతే రేపటి రోజున సాగర్ గడ్డపై కాంగ్రెస్ పునాదులు కదిరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. జైవీర్ రెడ్డి తన ఇమేజ్ ను కాపాడుకుంటారో లేక ఈ షాడో గొడుగు కిందనే ఉండిపోతారో చూడాలి మరి.